మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపని బట్టి మరొక దినము చూసి ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మన ఆయుష్కాలంలో మరొక దినం పొడిగించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అదే రీతిగా పరిశుద్ధ ఆదివారం శుభములు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివారం దినము దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి ఈరోజు పరకాల ప్రార్థన మందిరంలో ఆరాధన పిమ్మట ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ వారు నిర్మించే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి ప్రార్థన చేసిన హస్తాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి సెలబ్రేషన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ ఇవ్వబడుతుంది. ఒకవేళ రాని వారు మరి లైవ్లో వీక్షించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇరుదే కాలము మరి యొక్క క్రిస్మస్ ఆరాధన మరి జరుగుతుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా పరిశుద్ధ ఆదివారము మరి ఆరాధన పిమ్మట క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా మీరందరూ కూడా వీక్షించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ గురించి ఎదురు చూస్తూ ఉన్నది. వచ్చే ఆదివారం మనం క్రిస్మస్లో ప్రవేశించబోతుండగా మన హృదయాలను మనం పరిశోధించుకొని మనం నిజమైన క్రిస్మస్లో ప్రవేశిస్తున్నామా, లేదా గడిచిన క్రిస్మస్లో ఎలాగైతే మరి వెళ్ళిపోయాయో అలాంటి క్రిస్మస్లో జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఒక్కసారి మీ హృదయాలను పరిశోధించుకోండి. మన హృదయంలో యేసయ్యకు చోటు ఇచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. మనం మారు మనసు రక్షణ పొందుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. అభిషక్తుని ఆరాధించగలుగుతాము, దేవునిని ఆరాధించగలుగుతాము, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లగలుగుతాము. మనం మొదటగా మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. మన హృదయంలో యేసయ్యకు చోటు ఉన్నదా లేదా? ఇంకా ఒకవేళ చోటు లేనట్టయితే హృదయకాలం యేసయ్యని అడుగు. యేసయ్య నా హృదయంలోకి నువ్వు రమ్మని యేసయ్య నువ్వు అడిగినట్టయితే హృదయకాలం యేసయ్య నువ్వు హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం నువ్వు అడగడమే వెలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపంలో యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి, ప్రతి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హృదయమైన తలుపు దగ్గర తట్టుతా ఉన్నాడు. ఎవడైనాను తలుపు తీసినట్ల నేను లోపలికి వచ్చి నాతో పాటు అతడు కలిసి మేమిద్దరం భోజనము చేస్తామని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సంఘముతో దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మన హృదయమైన తలుపును తెరిచినట్టయితే యేసయ్య మన హృదయంలోకి వచ్చినప్పుడే నిజమైన సంతోషము, నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం జరుపుకోగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలవి క్రిస్మస్ సందేశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య కొరకు ఎదురు చూసినప్పుడు, మన హృదయంలో యేసయ్య కొరకు పరిగెత్తినప్పుడు, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు మన దగ్గరకు వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆశపడే హృదయాలను దేవుడు తృప్తిపరచును గాక. నీ హృదయంలో ఆశ అనేది ఉండాలి. నీ హృదయంలో యేసయ్య నా హృదయంలోకి నువ్వు రావాలని నీకు ఆశ కలిగితే యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. నీ కుటుంబంలోకి యేసయ్య రావాలని నీకు ఆశ ఉంటే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు నీ కుటుంబంలోకి వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు. మన యేసయ్య మన హృదయాలను పరిశోధిస్తాడు. మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నట్టయితే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు క్రిస్మస్ దినాలలో మన గృహాలకు వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-2 వచనంలో చూసినట్టయితే ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండు పోచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గలవాడు ఒకడు ఉండేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని చిల్లర, యేసు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించుచుండగా మరి జనసమూహం అంతా కూడా యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఒక ధనవంతుడు జక్కయ్య అనే పేరు గల ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య వెంబడి ప్రజలందరూ గుంపులుగా యేసయ్యని వెంబడిస్తున్న ఆ సమయంలో జక్కయ్య అనే ధనవంతుడు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కూడా ఆశ కలిగింది యేసయ్యని చూడాలనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన హృదయంలో ఆశ ఉన్నట్టయితే దేవాది దేవుడు మన హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు కూడా మన ప్రభు యేసుక్రీస్తు కూడా మన దగ్గరికి వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని
చెప్పబడి ప్రభు పెరట తెలియజేస్తూ దాని గుండు పోచుండగా ఇదిగో సుంపకు గుర్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల వాడుకున్నాడు. యేసు ఎవరో చూడగోరాలని మరి పొట్టివాడైన జనుల గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాను. మరి జక్కయ్య చాలా పొట్టివాడు. ప్రియదేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి జనసమూహం అంతా కూడా గుంపులు గుంపులుగా యేసయ్యని వెంబడిస్తూ యేసయ్య వెంబడి వస్తూ ఉన్నారు. మరి మొదటిసారి చూడాలని ఆశ ఉండే, కానీ ఆ సమయంలో అతడు పొట్టివాడైనందున మరి ఆ యేసయ్యని చూడలేకపోయినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆ జనసమూహం అంతా కూడా మరి గుంపులు గుంపులుగా వస్తుండగా మరి జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు. మరి ఆ సమయంలో యేసు ప్రభుని చూడలేకపోయినాడు. కానీ అతని హృదయంలో ఆశ ఉన్నది. యేసు ప్రభు ఎవరో చూడాలని ఒక ఆశ తన హృదయంలో ఉన్నది. మొదటిసారి మరి చూద్దామని అనుకున్నాడు, కానీ ఆ సమయంలో మరి ప్రజలందరూ కూడా యేసయ్యని వెంబడిస్తున్న సమయంలో చూడలేకపోయినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన హృదయంలో ఆశ అనేది ఉండాలి. మరి ఒక జక్కయ్య హృదయంలో కూడా మరి అతడు ఒక సుంకపు గుత్తదారి, మరి వడ్డీలకు ఇచ్చేవాడు, మరి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు. కానీ తన హృదయంలో కూడా ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే యేసయ్య ఎవరో చూడాలని ఒక ఆశ కలిగింది. మనం చూసినట్టయితే 4వ వచనము 3వ వచనం, యేసు ఎవరో చూడగోరనని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వల్ల చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉన్నాడని గనుక అతడు ముందుగా పరిగెత్తుకొని ఆ చోటులో ఒక మేడు చెట్టు ఎక్కాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మొదటిసారి యేసయ్యని చూడలేకపోయినాడు. ఈ యొక్క వడ్డీ వసూలు చేసే జక్కయ్య అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నాడు, ప్రజలను హింసిస్తూ ఉన్నాడు, ప్రజలను బాధ పెడుతూ ఉన్నాడు. ఈ యొక్క జక్కయ్య కూడా యేసు ప్రభు ఎవరో చూడాలని ఒక ఆశ కలిగింది. మొదటిసారి యేసయ్యని చూద్దామని అనుకున్నాడు, కానీ ప్రజలు మరి యేసయ్యని వెంబడిస్తుండగా అతడు పొట్టివాడనిందున చూడలేకపోయినాడు. తర్వాత మరి యేసయ్య త్రోవలో వస్తున్నాడని తెలుసుకొని అందరికంటే ముందుగా పరిగెత్తి ఉన్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలవు నీవు పరిగెత్తుతున్నావా యేసయ్య కొరకు? ఒకసారి నిన్ను పరిశోధించుకో. మరి జక్కయ్య మరి ఆ సమయంలో యేసయ్య త్రోవలో వస్తున్నాడని తెలుసుకొని పరిగెత్తుకొని పోయి ఒక బేడ చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అందరికంటే ముందుగా ఈ పరిశుద్ధ ఆదివార దినంలో దేవుని మందిరంలో నువ్వు ప్రవేశించగలుగుతున్నావా? నీలో ఆశ ఉన్నదా? మరి జక్కయ్యని నువ్వు చూసినట్టయితే మొదట యేసయ్యని చూడలేకపోయినాడు. ప్రజలంతా కూడా గుంపులు గుంపులుగా వస్తుండగా యేసయ్య వస్తున్నప్పుడు అతడు పొట్టివాడని నువ్వు చూడలేకపోయినప్పుడు మరి అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యున్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి పొట్టివాడైన జక్కయ్య మరి యేసు ప్రభు ఆ త్రోవలో వస్తున్నాడని తెలుసుకొని అందరికంటే ముందుగా మరి పరిగెత్తుకుని మరి ఆ స్థలానికి వచ్చి ఆ ఒక మేడు చెట్టు మీద ఎక్కి పైన కూర్చొని యేసు ప్రభు ఆ త్రోవలో వస్తున్నాడని యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ త్రోవలో రానయ్యున్నాడని మొదట తెలుసుకున్నాడు. రెండోదిగా పరిగెత్తుకొని అక్కడికి వచ్చాడు. అందరికంటే ముందుగా ఆ స్థలానికి వచ్చాడు. ఆ తర్వాత ఒక మేడు చెట్టు మీద ఎక్కి కూర్చొని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హృదయ కలము మనము కూడా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనము యేసయ్య కొరకు పరిగెత్తుకొని యేసయ్యని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం కూడా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిమ్ము, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినదని అతనితో చెప్పగా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, జక్కయ్య అనుకున్నాడు యేసు ప్రభు ఎవరో చూడాలని జక్కయ్య తలంచాడు. మరి యేసయ్యని చూడడానికి మరి ఆ స్థలానికి వస్తున్నాడని యేసయ్య వస్తున్నాడని తెలుసుకొని ముందుగా పరిగెత్తుకొని ఒక మేడు చెట్టు మీద ఎక్కి కూర్చొని యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుండగా యేసు ప్రభు అక్కడికి రాగానే కన్నులెత్తి జక్కయ్యని చూశాడు. చూసి జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటిలో ఉండవలసినదని అతనితో చెప్పాను. హల్లెలూయా, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడు. మరి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నాడు, ప్రజలను హింసిస్తున్నాడు, ప్రజలను బాధ పెడతా ఉన్నాడు. మరి యేసయ్యను చూడాలని ఒక ఆశ తన హృదయంలో కలిగింది. ఎప్పుడైతే ఆ ఆశ కలిగినప్పుడు మొదటిసారి చూడలేకపోయినప్పుడు రెండోసారి పరిగెత్తుకొని వెళ్ళి ఆ స్థలంలో ఇంకా యేసయ్య రాకముందే ఆ మేడు చెట్టు మీద ఎక్కి యేసయ్య కొరకు ఎదురు చూసినప్పుడు యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలం కూడా యేసయ్య మన గృహాలకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన హృదయంలో
యేసయ్యకు చోటిచ్చినప్పుడు, మనలో కూడా ఆశ ఉన్నప్పుడు యేసయ్య కూడా మన గృహాలకు వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ మాసంలో ఉంటుండగా అభిషిక్తుని ఆరాధించవలసిన సమయంలో యేసు ప్రభువే మన గృహాలకు వస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు వస్తాడంటే మన హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు, మన హృదయంలో ఆశ ఉన్నప్పుడు, మన హృదయంలో నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవాలని మనకు ఆశ కలిగి అలాంటి సెలబ్రేషన్స్లో మరి అలాంటి ఆ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా మన హృదయాలను దేవుడు పరిశోధిస్తాడు. జక్కయ్య హృదయాన్ని దేవుడు పరిశోధించాడు. ఎందుకంటే మొదటిసారి జక్కయ్య వచ్చాడు, దేవునికి తెలుసు, యేసయ్యకు తెలుసు. రెండోసారి పరిగెత్తుకొని వచ్చి ఎవరు లేని సమయంలోనే మేడి చెట్టుకి కూర్చొని యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభుకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు యేసయ్య కన్నులెత్తి జక్కయ్య వైపు చూశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య మన గృహాలకు కూడా రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. హృదయ కాలము ఈ క్రిస్మస్ దినాలలో మనం వచ్చిండగా యేసయ్య మనతో పాటు సంతోషంలో యేసయ్య మనతో కూడా పాల్పంచుకోవడానికి యేసయ్యని గృహానికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం కూడా ఆశ కలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటిలో ఉండవలసినదని అతనితో చెప్పగా యేసయ్య అంటా ఉన్నాడు. యేసయ్య కన్నులెత్తి జక్కయ్యని చూశాడు. చూసిన తర్వాత యేసయ్య అంటున్న మాట, కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అని యేసయ్య జక్కయ్యని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినదని అతనితో చెప్పగా జక్కయ్యతో దేవుడు అంటా ఉన్నాడు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినది అని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు యేసయ్య ఈ మాట పలికాడంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జక్కయ్య హృదయము దేవునికి తెలుసు. మొదటగా వచ్చాడు, యేసయ్యని చూడలేకపోయినాడు. రెండోసారి యేసయ్య ఆ త్రోవలో వస్తుండనగనగా ముందుగానే అందరికంటే ముందుగా వచ్చాడు, పరిగెత్తాడు. ఆ మేడు చెట్టు దగ్గర ఎక్కి కూర్చొని ఆ స్థలంలో ఇంకా యేసయ్య రాకముందే యేసయ్య కొరకు ఎదురు చూశాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ స్థలానికి వచ్చినప్పుడు, ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య కన్నులెత్తి జక్కయ్యని చూశాడు. నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినదని జక్కయ్యతో చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే మరి దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో, యేసయ్య కొరకు మనం ఎదురు చూస్తామో, యేసయ్యనే మన దగ్గరికి వస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 6వ వచనము, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. హల్లెలూయా. అప్పటి వరకు తన హృదయంలో ఒక వడ్డీ వ్యాపారిగా ఉన్నాడు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నాడు. తన హృదయంలో యేసయ్యకు చోటు లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య అన్నాడో ఆ మాటకు జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. సంతోషముతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉంటుండగా మన హృదయంలో సంతోషముతోని యేసయ్యని చేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యేసయ్య మన హృదయంలో వచ్చినప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే, మన హృదయంలో మొత్తం కూడా మారిపోతుంది. మన జీవిత విధానం మారిపోతుంది. మన నడతలు మారిపోతాయి. ఎందుకంటే యేసయ్య నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు దానికంటే ఎక్కువ సంతోషము ఈ ప్రపంచంలో ఇది కూడా ఉండదు. జక్కయ్య కూడా మరి యేసయ్యని సంతోషంతో మరి తన గృహంలో చేర్చుకున్నాడు. త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్దకు బస వెలుచున్నాడని సునుకుకునిరే. ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు, జక్కయ్య ఇంత పాపి అయిన మనిషే, మరి ఇంత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడు, ఇంతమంది ప్రజలను బాధపడుతున్నాడు, పాపి కదా, యేసయ్య మరి ఇతని గృహానికి వెళ్ళి మరి బస చేయడానికి వెళుతున్నాడని ప్రజలు వారు సునుగుకునిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఏంటి యేసయ్య మరి ఇతడు పాపి కదా, ఇతడు పాపంలో జీవిస్తున్నాడు కదా, పాపంలో బ్రతుకుతున్నాడు కదా, ఈ జక్కయ్య జీవితంలో మరి అనేక ప్రజలను బాధపెడుతూ అనేక ప్రజల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రజలను ఎంతగానో హింసిస్తున్న ఈ వ్యక్తి దగ్గరికి, ఈ పాపి అయిన వ్యక్తి దగ్గరికి ఎందుకు యేసయ్య మరి ఆ గృహానికి చేరుకున్నాడనేసి ప్రజలందరూ కూడా సునుగుకినరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 2023 సంవత్సరముల క్రితము యేసయ్య ఈ లోకంలో మన కొరకు జన్మించాడు.
మనం పాపులమై ఉన్న మనల్ని విడిపించడానికి, మన గృహాలకు యేసయ్య రావడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మరి జక్కయ్య పాపిగా ఉన్నాడు, మరి పాపంలోనే తను బ్రతుకుతున్నాడు. ఆ సమయం వరకు కూడా యేసయ్యని తన గృహంలోకి చేర్చుకున్నంత వరకు కూడా అతడు పాపిగానే ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యని తన గృహంలో చేర్చుకున్నాడో ఒక గొప్ప సంతోషము అతని జీవితంలో కలిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి చేస్తున్నాను. హల్లెలూయా! ఎంత గొప్ప మార్పు అండేదే. అప్పటి వరకు తన జీవితంలో మార్పు లేదు, అప్పటి వరకు తన జీవితంలో సంతోషం లేదు, అప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నాడు, పాపిగా జీవిస్తున్నాడు. యేసయ్య తన గృహంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో తన హృదయంలో గొప్ప సంతోషం కలిగిందే. వెంటనే అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నారు. తన జీవిత కాలం అంతా కూడా కష్టపడ్డాడు, తన జీవిత కాలం అంతా కూడా ప్రజలను బాధ పెట్టాడు, తన జీవిత కాలం అంతా కూడా మరి ఎన్నో వడ్డీలు, అధిక వడ్డీలు వసూలు చేసే ఒక పాపి అయిన వ్యక్తే ఎప్పుడైతే యేసయ్య తన గృహంలో చేరుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ సంతోషం తనకు కలిగినప్పుడు, తన జీవితంలో డబ్బు అనేది ఆ సమయంలో తను సంపాదించినంత కూడా సగము బీదలకు ఇస్తారని యేసయ్యతో చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు కూడా, మన జీవితం అంతట్లో కూడా ఏది ఉన్నా కానీ యేసయ్య నీ జీవితంలో ఉండడమే గొప్ప సంతోషము. జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నా. నేను ఎవరిదైనా నేను అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలుగా మరలా చెల్లించదని ప్రభుతో చెప్పినాడు. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్న డబ్బు తిరిగి నేను వారికి 4 అంతలుగా నేను చెల్లిస్తాను యేసయ్య. అది క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్. ఒక పాపి రక్షణ పొందుకునడమే నిజమైన క్రిస్మస్. ఒక పాపి మారు మనసు పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. జక్కయ్య జీవితంలో అంతకుముందుకు ఆనందం లేదు, అంతకుముందుకు సంతోషం లేదు. మరి తను పాపిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్యని ఎప్పుడైతే చూడాలని ఆశ కోరుకున్నాడో యేసయ్యనే తన గృహానికి వచ్చాడు. ఆ మేడు చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి, జక్కయ్యా దిగిరమ్మో, నేడు నేను ఇంటిలో ఉండవలసిందని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషముతో యేసయ్యని చేర్చుకున్నాడు. ప్రజలందరూ కూడా అన్నారు, మరి యేసయ్య ఏంటి ఈ పాపి దగ్గరికి వెళ్తున్నాడు, ఈ పాపితో బస చేయడానికి వెళ్తున్నాడని వారు సునుకున్నారు. కానీ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చిస్తున్నాను. ఎవరి దగ్గరైనా దాన్ని అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్టయితే తిరిగి 4 అంతలుగా నేను మరలా చెల్లిస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ అనగానే మారు మనసు కలిగి నిజమైన దేవుని బిడ్డగా జీవించడమే నిజమైన క్రిస్మస్. మరి జక్కయ్య జీవితంలో అంతవరకు ఎప్పుడు అంతటి సంతోషం చూడలేదు. యేసయ్య తన హృదయంలోనికి ఆహ్వానించుకొని తన గృహంలోకి ఆహ్వానించిన వెంటనే తన ఆస్తి అంతా కూడా సగం బీదలకి ఇచ్చేస్తానన్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్టయితే 4 అంతలుగా మరలా చెల్లిస్తానని యేసయ్యతో చెప్తా ఉన్నాడు. యేసయ్య మన హృదయంలో ఉండడమే నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నా. నేను ఎవరినైతే అన్యాయంగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 అంతలుగా మరలా చెల్లించదని ప్రభుతో చెప్పడు. అందుకు యేసు, ఇతడు అబ్రాహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా! రక్షణ, మారు మనసు మనం కలిగి ఉన్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ప్రపంచంలో ఏది ఉన్నా కానీ దానిలో సంతోషం రాదు. కానీ యేసయ్యని హృదయంలో ఉన్నప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. జక్కయ్య జీవితంలో కూడా అదే సంతోషం కలిగింది. యేసయ్య పలుకుతున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, అందుకు యేసు, ఇతడు అబ్రాహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినదే. యేసయ్య అనగానే రక్షకుడు. ఆ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్న మాట హృదయ కాలము, ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడు అబ్రాహాము కుమారుడు. నీ కొరకు నా కొరకు యేసయ్య మాట పలుకుతున్నాడా? ఒక్కసారి ఆలోచించామా? ఒక్క క్షణము మీ హృదయాలను పరిశోధించుకోండి. ఎలా జీవిస్తున్నాము ఈ లోకంలో? ఎంతసేపు డబ్బు, ఆస్తులు సంపాదించుకుంటూ దానివైపు జీవిస్తున్నట్టయితే నీ హృదయంలో సంతోషం ఉండదు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు లోకంలో ఆస్తి, ధనము సమకూర్చుకుంటే నీకు సంతోషం ఉండదు. నీ హృదయంలో జక్కయ్యని
చూడండి, ఆ జక్కయ్య హృదయంలో అప్పటి వరకు సంతోషం లేదు. ఎప్పుడైతే యేసయ్యని తన గృహంలో చేర్చుకున్నాడో సంతోషముతోనే తన ఆస్తి సగం బీదలకి ఇచ్చేశాడు. ఎవరిదైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్టయితే తిరిగి 4 గంటలు చెల్లిస్తానని యేసయ్యకు చెప్పి తన 4 గంటలుగా చెల్లించున్నాడు. తన ఆస్తి అంతా కూడా బీదలకు సగం ఇచ్చేశాడు. యేసయ్య తన హృదయంలోకి వచ్చినప్పుడు యేసయ్య పలుకుతున్న మాట, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ క్రిస్మస్లో మన ఇంటికి కూడా రక్షణ రావాలి. మన హృదయాలు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి, మన జీవిత విధానం మార్చబడాలి. మన యేసయ్య కొరకు మనం జీవించినప్పుడు, మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన ఆస్తి కూడా మనకు అక్కర ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకు కావలసినదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన కృపలో మనల్ని వరదిల్ల చేస్తాడు. అందుకే యేసు ప్రభు పలుకుతున్న మాట, అందుకు యేసు ఇతడు అబ్రాహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. అట్టి రక్షణ దేవుడు మీ గృహాలకు కూడా అనుగ్రహించును గాక. అట్టి రక్షణ దేవుడు మీ హృదయాలకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. మనం యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న ఈ క్రిస్మస్ గురించి, నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశించాలంటే నీ హృదయం మార్పిడి జరగాలి. జక్కయ్య లాంటి మారు మనసు నీకు కలగాలి. జక్కయ్య లాంటి ఆశ నీకు ఉండాలి. జక్కయ్య లాంటి పరిగెత్తే మనస్సు నీకు ఉండాలి. మరి క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా మనం కూడా యేసయ్య కొరకు ఎదురు చూస్తూ మరి మనం కూడా పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి. యేసయ్యని మన హృదయాల్లో చేర్చుకోవాలి. మన గృహాలకు యేసయ్యని చేర్చుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం జరుపుకోగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిపోతున్న మానవుల గురించి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ హృదయ కాలము దేవుడు నీ గృహానికి ఎందుకు వస్తున్నాడంటే, నశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి యేసయ్య నీ గృహానికి వస్తూ ఉన్నాడు. నశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ హృదయకాలం నశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. వాక్యపు ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నశించి దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. నశించిపోతున్న జక్కయ్య జీవితాన్ని రక్షించడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒక మాట గమనించాలి. అంత జనసమూహం యేసయ్య వెంబడి వస్తున్నదే, ఎంతోమంది యేసయ్య వెంబడి వస్తున్నారు. మరి యేసయ్య జక్కయ్య ఒక్కరి గురించే ఆ మార్గంలో వచ్చి ఉన్నాడు. జక్కయ్య గృహంలో యేసయ్య ప్రవేశించడానికే యేసయ్య వచ్చి ఉన్నాడు. అంత జనసమూహం ఉన్నది, కానీ వారందరిలో అలాంటి మనసు లేదు. జక్కయ్య లాంటి ఆశ వారిలో లేదు. మరి ప్రజలందరూ కూడా యేసయ్యని వెంబడిస్తారు. ప్రజలందరూ కూడా మందిరానికి వెళ్తారు. కానీ ఎవరి హృదయంలో ఆశ ఉంటుందో వారి కొరకు యేసయ్య వస్తాడు. ఎరికో పట్టణంలో ఆ సమయంలో యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడంటే కేవలము జక్కయ్య ఒక్కని గురించే యేసయ్య వచ్చాడు. హృదయకాలం నీ ఒక్కని గురించే యేసయ్య నీ గృహంలో ప్రవేశించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అంతమంది జనసమూహం ఉన్నది, కానీ వారిలో అలాంటి మారు మనసు లేదు. జక్కయ్యలో ఉన్న మారు మనసు వారిలో లేదు. జక్కయ్యలో ఉన్న ఆశ వారిలో లేదు. నీలో ఆశ ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా నీ గృహానికి వస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఈ క్రిస్మస్లో యేసయ్య నీ గృహానికి రావాలి అంటే, నీ కొరకే యేసయ్య నీ గృహానికి రావాలి అంటే నీలో ఆశ ఉండాలి. నువ్వు యేసయ్యని చూడాలని నీ మనసులో గొప్ప ఆశ ఉండాలి. యేసయ్య కొరకు పరిగెత్తాలి, యేసయ్యని చూడాలని నీలో ఆశ ఉంటే యేసయ్య తప్పకుండా ఈ క్రిస్మస్లో మీ గృహాలలో యేసయ్య ప్రవేశిస్తాడు. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జక్కయ్య గృహంలో యేసయ్య ఏ రీతి అయితే ప్రవేశించాడో, ఈ క్రిస్మస్లో మీ గృహాలలో, మీ యొక్క హృదయాల్లో దేవుడు ప్రవేశింపును గాక. నిజమైన క్రిస్మస్ మీరు సెలబ్రేషన్ జరుపుకొను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి, హృదయ కాలము నీ వాక్యపు ద్వారా మాతో మాట్లాడి నిజమైన క్రిస్మస్లో మేము ప్రవేశించాలి అని తండ్రి ప్రభా నీ చిత్తమై ఉన్నది నైనా ప్రభా. మరి జక్కయ్య లాంటి మనసు మాకు కలిగి ఉండాలి నైనా ప్రభా.
నేను నా ప్రభా మరి జక్కయ్య తన హృదయంలో నేను చేర్చుకున్నప్పుడు సగము బీదలకు ఇస్తానన్నాడు. అదే రీతి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుని 4 అంతలుగా తిరిగి ఇస్తానని చెప్పాడు. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చినదే నువ్వు పలికిన మాట ప్రకారం మా గృహాలను కూడా అట్టి రక్షణను దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యేసయ్య మరి ఈరోజు నైనా వర్గాల ప్రార్థన మందిరంలో నైనా ప్రభా ఆరాధన పెంపట క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ఆరాధన దీవించండి, ఆశీర్వదించండి. హైదరాబాద్ నుంచి బిడ్డలు రానయింటుండగా బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఎక్కడన్నా చేర్చండి. వారి ప్రయాణం అంతా కూడా తోడుగా నీడగా ఉండండి నైనా ప్రభా. అలాగే ఈ ఆరాధన అంతటి కూడా నీ దయగల హస్తాల కింద ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా కూడా దీవించి ఆశీర్వదించి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని తండ్రి ప్రభా జక్కయ్య లాంటి మంచి మనస్సు కూడా మాకు దయచేయమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే ప్రపంచమంతటా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతుండగా తండ్రి సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, సంఘాలను బలపరచండి. నిజమైన క్రిస్మస్లో మేము అందరము ప్రవేశించే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి నేను. ఈ రోజు అంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబంలో తోడైండును గాక, ఆమేన్.